నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తీవ్ర వాయుగుండం కదులుతోంది. మరో 12 గంటల్లో వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. 2 రోజుల్లో శ్రీలంక తీరాన్ని తాకి తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. రానున్న 4 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. 24 గంటల్లో నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 30 నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడనున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తీవ్ర వాయుగుండం కదులుతూ ఉంది. ఇక మరో 12 గంటల్లో వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. 2 రోజుల్లో శ్రీలంక తీరాన్ని తాకి తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఇక రానున్న 4 రోజులు కూడా రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. 24 గంటల్లో నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.